న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేస్తూ వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గోదావరికని బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తౌటం సతీష్, జవ్వాజీ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగాంలో న్యాయవాదులైన గద్దల అమృతరావు, కవితలపై అక్కడి పోలీసులు దురుసుగా ప్రవర్తించాలని నిరసిస్తూ తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఖని న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి ఖని మున్సిపల్ కోర్టు నుండి రామకుండం కమిషనరేట్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ చేపట్టి సిపిఎం శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయం కోసం తమ క్లయింట్తో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లిన న్యాయవాదులను అక్కడ పోలీసులు కొట్టడం, మళ్లీ వారిని పోలీస్ స్టేషన్లోకి లాక్కెళ్లడం అమానుషమని ఖండించారు. పోలీసుల ఆగడాలను అందరూ ఖండించాలన్నారు. న్యాయవాదులపై పోలీసుల దుశ్చర్యపై ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇకపై ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు బైక్ మన జనగాంలో జరిగిన పోలీసు దాడికి ఇద్దరు అడ్వకేట్ బలయ్యారండి. దానికి నిరసనగా ఈరోజు మేము గోదావరికని బార్ అసోసియేషన్ తరఫున బైక్ ర్యాలీ తీస్తున్నాము. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ఎస్ఐ గారిని, సిఐ గారిని కంపల్సరీ సస్పెండ్ చేయాలి జనగాం సిపి గారు, లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని. ఇంకోటి ఏంటంటే మా ప్రొటెక్షన్ యాక్ట్ కూడా, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా మాకు ఇమీడియట్ అమలు పరచాలని మా యొక్క డిమాండ్స్ అండి. ఈరోజు ఏంటంటే అడ్వకేట్స్ అంటే విలువ లేకుండా పోయింది మొత్తం. పోలీసు వాళ్ళకి కావాల్సుకొని ఇంటెన్షన్తో పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా దాడి చేస్తున్నారు. మా అడ్వకేట్స్కి ఎలాంటి క్లయింట్స్కి హెల్ప్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తాం, కానీ మా పర్సెంటేజ్గా మాత్రం ఎప్పుడూ వెళ్ళాం. మేము వాళ్ళకి హెల్ప్ చేద్దామని పోతే, వాళ్ళకి న్యాయ సలహా ఇద్దామని పోతే మా మీద దాడి చేసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా అవమానపరుస్తున్నారని. మా పోలీస్ స్టేషన్లో ఇద్దరు న్యాయవాదులను పిడుగులతో పోలీస్ స్టేషన్ ముందరనే చాలా కఠినంగా వ్యవహరించిన పోలీస్ తీరుపై మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, దాన్ని ఖండిస్తున్నాం. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్ఐసిని ఇమీడియట్ సస్పెండ్ చేయాలని మా ఫస్ట్ డిమాండ్. తర్వాత అవసరమైతే డిస్మిస్ కూడా చేయాలి. ఇప్పటికీ 3 రోజులైనా ఎటువంటి స్పందన లేకుండా మా యొక్క ఉద్యమాన్ని వాళ్ళు పరిచయపెడుతున్నారు. దీన్ని మేము రేపు శనివారం రోజు చెలో డీజీపీ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేయడానికి వెళ్తున్నాం అని చెప్పడానికి చేస్తున్నాం. ఎందుకంటే టోటల్ బార్ అసోసియేషన్ తెలంగాణ జేఏసీ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు రేపు శనివారం రోజు డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్కు మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి ముట్టడి చేద్దామని అనుకుంటాం. ఇప్పటికైనా ఇమీడియట్గా వాళ్ళిద్దరు సస్పెండ్ చేస్తే ఇద్దరితో మేము అదైతాం. మళ్ళీ మా ప్రొటెక్షన్ యాక్ట్ కూడా కావాల్సిన అవసరం ఉంది. మాకు న్యాయవాదులు ఎక్కడ పోయినా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము ప్రొటెక్షన్ యాక్ట్ మేము గవర్నమెంట్ కోరుతున్నాం. ఇప్పటికైనా ప్రొటెక్షన్ యాక్ట్ ఇవ్వాలని కోరుకుంటాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330 8142789678.